బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముచ్చటగా మూడోసారి శ్రావణ మంగళ వారాలు మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలే చేస్తారు కదమ్మా. సో ఒకవేళ పోయిన సంవత్సరం మొదలు పెట్టకపోతే ఈ సంవత్సరం మొదలు పెట్టొచ్చునా, దానికి ఏమైనా విధి విధానం, ఏదైనా సంప్రదాయం పాటించవలసింది ఉంటుందా, అలాంటి విషయాలన్నీ తెలియజేద్దాం. శ్రావణ మంగళవారాలు సాధారణంగా కొత్త పెళ్లి కూతుళ్ళు చేస్తారు. అంటే పెళ్ళైన కొత్తల్లో, అంటే మొదటి 5 సంవత్సరాలు చేస్తారు. ఇంట్లో ఆచారం ఉండాలమ్మా దీనికి కూడా. దీనికి ఆచారం ఉండాలమ్మా. ఎందుకంటే ఏదైనా కొత్తది మొదలు పెడితే తర్వాత కొనసాగించే వాళ్ళు ఉండాలిగా. ఇప్పుడు అత్తగారు చేయలేదు, కోడలు చేయాల్సిన పని లేదు. పుట్టింట్లో ఉంటే పుట్టింటి వారికి ఉంది కనుక మేము చేస్తాననేటటువంటి మొండితనం అనవసరం. ఓకే. ఎప్పుడైతే అత్తగారింటికి వచ్చేస్తారో గోత్రం వీళ్ళది వస్తుందిగా, అంచేత వీళ్ళ ఇంటి వాళ్ళు అయిపోతారు. ఈ ఆచారమే పాటించాలి. అత్తగారికి ఉంటే చెయ్యాలి. ఇది మొదటి సంవత్సరం నుంచి 5 ఏళ్ళు చేస్తారు. కానీ మీరు అన్నారే మొదటి సంవత్సరం కుదరలేదని, ఏదో కారణం అవ్వచ్చు. ఇప్పుడు శ్రావణ మాసం చివరిలో పెళ్ళి అవుతుందమ్మా, మళ్ళీ శ్రావణ మాసానికి బాల్యంతరాలు, ఆ సంవత్సరం మొదలు పెట్టలేదు కదా. అంచేత ఏం చేస్తారు, 2వ సంవత్సరం చేయరు, 3వ సంవత్సరం మొదలు పెడతారు. ఓకే. సో 2వ సంవత్సరం పట్టుకోకూడదు, 3వ సంవత్సరం మొదలు పెడతారు. అక్కడ నుంచి 5 సంవత్సరాలు మధ్య. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టిన తర్వాత సంవత్సరం కుదరలేదనుకో, సమస్య ఏం లేదు, మొత్తానికి 5 ఏళ్ళు ఎప్పుడో ఒకప్పుడు. ఇది 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యాపన చేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే ముందే చేస్తారు. ఉద్యాపన చేయడం చాలా ప్రధానం. ఏంటంటే ఈ వ్రతాలకి ఏముంటుంది, నోములు అంటారు. ఇది శ్రావణ మంగళవారం నోము అంటే దీనికి ఉండే నియమాలు వేరు. అంటే ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాలు చెయ్యాలి, ఒక నియమం ఉంటుంది. అలాగే ఉద్యాపన చెయ్యాలి. ఆ తర్వాత ఇంతమంది ముత్తైదువులకు నువ్వు తాంబూలాలు ఇచ్చుకోవాలి అని ఉంది, ఎవరింటి ఆచారం ప్రకారం. ఉదాహరణకి కొంతమంది మొదటి సంవత్సరం 5 ముత్తైదులకు ఇస్తారు, 2వ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 5వ సంవత్సరం 25, 5 పెంచుకుంటూ పోతారు. కానీ కొంతమంది 5 ఏళ్ళు 5 ఉంటాయి, అది ఇంటి ఆచారాన్ని బట్టి. ఇప్పుడు ఈ పెరిగేది ముత్తైదులే కాదు, చేతికి వేసుకునేటటువంటి తోరానుకుండే ముడులు, అక్కడ పెట్టేటటువంటి జ్యోతులు, ఇవి కూడా సమానంగా పెరుగుతాయి. పెరగని వాళ్ళకి పెరగవు, పెరిగే వాళ్ళకి పెరుగుతాయి. ఇది ఆ ఇంటి ఆచారం ప్రకారం నడుస్తుంది. ఇది ఇలా ఒక నియమం ఉండి ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ నియమం ఉన్నప్పుడు దాన్ని నోము అంటారు. అంతమందికి తప్పనిసరిగా తాంబూలాలు ఇచ్చి తీరవలసిందే. ఈ తాంబూలాలకి ఏదైనా స్పెషల్ గా ఏమైనా ఉంటాయమ్మా? ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అయితే మనం కంపల్సరీ శనగలు అవి పెడుతూ ఉంటాం. దేనికైనా తాంబూలం అంటే ఒకటే లెక్కమ్మ. అది పుట్టినరోజుకైనా సరే, లేకపోతే సంక్రాంతికైనా సరే, బొమ్మల కొలువుకైనా సరే, ఎక్కడైనా తాంబూలం అంటే ఉండేది ప్రధానంగా ఆకు ఒక్క ఉంటుంది, పండు ఉంటుంది, శనగలు ఉంటాయి. శనగలు కాకపోతే పెసలు కూడా పెడతారు కొంతమంది, నానబెట్టిన పెసలు. కానీ ఇది ప్రధానంగా తాంబూలం అంటే అదే ఉంటాయి. ఇంకా తర్వాత మీ ఇష్టానుసారం, మీ శక్తి అనుసారం, డబ్బున్న వాళ్ళు జాకెట్లు పెట్టుకోవచ్చు, రవికెల బట్టలు మా స్థాయి కన్నా తక్కువ అనుకుంటే చీరలు పెట్టచ్చు, ఇంకా రకరకాల వస్తువులు అందులో పెడితే పెట్టచ్చు. కానీ ప్రధానంగా ఆకు ఒక్క పండు శనగలు, ఇది ప్రధానమైనటువంటి తాంబూలం. ఇదే పెరుగుతుంది. అయితే శ్రావణ మంగళవారంలో ఈ తాంబూలంలో చలిమిడి ఉంటుంది, చలిమిడి కూడా పెడతారు. ఎందుకంటే చలిమిడి కడుపు చలవ. కడుపు చలవ అంటే అర్థం ఏంటంటే సంతానం కలగడానికి వీలు కలుగుతుంది అని. కడుపు అన్న పదం ఎక్కడైనా సంతానానికే వాడతారు మన వాళ్ళు సంప్రదాయంలో, డైజెషన్ అనే అర్థం, డైజెస్టివ్ సిస్టమ్ అనే అర్థంలో కాకుండా. కనుక ఈ రకంగా చేసేటటువంటిది, దీనికి పూజ అంతా యథాప్రకారంగా ఇంట్లో మామూలుగా చేసే పూజ అంతా అయిపోయిన తర్వాత అవి మానకూడదు. ఎందుకంటే పూర్వం మగవాళ్లే చేసేవారుగా పూజ, అంచేత అది అయిన తర్వాత లేదా ఆడవాళ్లే చేయాల్సి వస్తే వాళ్లే చేసి పూజ అయిన తర్వాత ఇది ప్రత్యేకంగా చేస్తారు. ఇంకా కొంతమంది ఇళ్లల్లో ఆ మొదటి రోజు చేసినటువంటి మొదటి వారం చేసిన పసుపు గౌరీదేవే 5 వారాలు 4 వారాలు వాడతారు. కొంతమంది అంటే అది వాళ్ళ అలవాటు, ఇంటి ఆచారం అంటారు. ఈ వారం చేసినటువంటి గౌరీదేవిని వచ్చే వారం అప్పటికప్పుడు తీసేస్తారు, మళ్ళీ వచ్చే వారం కొత్తది పెట్టుకుంటారు. ఏం చేస్తారమ్మా అది తీసి? ఈ పసుపు గౌరీదేవి ఏదైతే ఉందో
దీనిని అక్కడ పెట్టుకుని ముఖానికి రాచుకుంటారు స్నానం చేసేప్పుడు. ఒళ్ళంతా రాచుకోరమ్మా, ఓన్లీ ముఖానికి. ముఖానికి, ఎందుకంటే పవిత్రమైంది కదా. కొంతమంది నోట్లో కూడా వేసుకుంటారు, వేసుకోకూడదమ్మా? ముఖానికి మంచి పసుపు అయితే వేసుకున్నా తప్పు లేదు. ఇంపార్టెంట్. అది పసుపు ఉండలు మింగే సందర్భం ఉంది కదా, ప్రతి నెల ఆడవాళ్ళు పసుపు ఉండలు మింగుతారు, అది ప్రత్యేకమైంది. ఇలా మొత్తం ఇలా ఆ సమయంలో ముట్టుకోకూడదు, పసుపు ఉండలు మింగే సమయంలో. కనుక ఉత్తప్పుడు కూడా మింగితే అదే ఇబ్బంది కలగచ్చు కదా. కనుక ఆహారంలో వేసుకుని ఏ చారులోనో వేస్తారేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ముఖానికి పసుపు రాచుకుంటారు, లేదంటే తులసి కోటలో పెడతారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ముత్తైదులకు పంచొచ్చమ్మా పసుపుని? చేసిన వాళ్ళకి పంచకూడదమ్మా, ఇంట్లో వాళ్ళు ఇంటి పేరున్న వాళ్ళకి పంచకూడదు. అంటే అత్తగారికి తాంబూలం లెక్క అది ఇస్తే ఇవ్వచ్చు తాంబూలం. ఈ పసుపు ముద్ద పసుపు ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు తాంబూలాలు కూడా అత్తగారికి తాంబూలం ఇస్తే ఇవ్వచ్చు గౌరవంగా, తోటికోడలకు కూడా తాంబూలం ఇస్తే ఇవ్వచ్చు, కానీ మనకి లెక్కలో రారు వాళ్ళు. లెక్కలోకి ఇంటి సొంత వాళ్ళు రారు, బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి ఖచ్చితంగా, 5గురికైనా అట్లీస్ట్. అది 5గురు నుంచి ఆ లెక్క ప్రకారం. ఇప్పుడు పూజ ఎలా చేసుకుంటారు అంటే, చక్కగా అంతా మామూలు పూజ అంతా అయిపోయిన తర్వాత నిత్య పూజ అయ్యాక పసుపు గౌరీదేవిని పెట్టుకుని పక్కన వినాయకుడిని తయారు చేసి పెట్టుకుని ఆ పూజా విధానంలో చెప్పినట్టుగా మంగళ గౌరీదేవిని ఆవాహన చేసి పూజ చేసుకుంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, అమ్మవారికి హారతి ఇవ్వడానికి బియ్యపు పిండితో, అంటే చలిమిడితో ప్రమిదలు చేసి ఆవుని ఎత్తి ఒత్తులు అందులో పెడతారు దీపాలకి. ఎన్ని చేయాలమ్మా దీపాలు? అది కూడా చెప్పాను కదా, జ్యోతులు కూడా 5 అదే కొనసాగే వాళ్ళు ఉంటారు, లేదంటే 10 పెరిగితే పెరుగుతాయి. పెట్టుకుని ఈ తోరాలు ముడులు వేసి రెడీ పెట్టుకున్నారు కదా, ఈ తోరాలకి ముందర తోర గ్రంథి పూజ అని చేస్తారు. ఆ తోరాలన్నిటికీ 5 తోరాలకి ప్రత్యేకంగా మొదటి సంవత్సరం 5, అది నియమాలు ఉన్నాయన్న అలవాటు ప్రకారం 5 అయితే 5, 10 అయితే అది. వాటిని ఊరికి అక్కడ పెట్టి దాని మీద అక్షతలు పువ్వులు పెడతారు, అమ్మవారికి పెడతారు. ఒకటి అమ్మవారికి వేస్తారు, ఒకటి ముత్తైదుకి ఇవ్వడానికి పెడతారు, ఒకటి తను కట్టుకుంటారు, ఇంకొకటి ఇనప చాకు కానీ అట్లకాడ కానీ అట్లాంటివి తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాచి, దీనికి హ్యాండిల్ ఉంటుంది కదా పిడి దగ్గర ఏమో తోరం కడతారు, దాన్ని ఈ జ్యోతులు వెలిగించి జ్యోతుల మీద ఈ కత్తి పెడతారు చుట్టూ పట్టుకుని. ఇది పెట్టి కథ చదువుకుంటారు, మంగళవారం కథ. ఇది ఎప్పుడైతే దాని మీద పెడతారో ఈ దీపాలకి దాని మీద కొద్దిగా కాటుకలాగా వస్తుంది మసి, దాన్ని తాము ధరించాలి, ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇవ్వాలి ఆ కాటుక. ఈ కాటుక పెట్టుకోవడం వల్ల ఈ తరంలోనే కాదు తరువాత తరాల్లో కూడా ఎవరికి కూడా కంటికి సంబంధించిన వ్యాధులు రావు, మసక మొదలైనవి రావు, ఎవరు గుడ్డి వాళ్ళు ఉండరు ఆ ఇంట్లో. ఎందుకంటే ఈ కథలోనే ఉంది కదా, మామగారికి అత్తగారికి ఈ కాటుక పెట్టగానే కళ్ళు వచ్చాయని కథలో మనకు కనపడుతుంది. ఇది అయిన తర్వాత అమ్మవారికి తాంబూలాలు ఇస్తారు. ఒకటి అట్టే పెడతామన్నాం కదా, అమ్మవారికి ఇచ్చింది ఒకటి, దాంతోపాటుగా ఒక తోరం, దాంతోపాటుగా ఒక తాంబూలానికి శనగలు అక్కడ పెట్టుకుని దాని మీద తాంబూలం పెట్టి దాని మీద కూడా ఒక తోరం వేసి అమ్మవారికి బుట్ట వాయినమని ఇస్తారు. ఒకవేళ 4గురే వచ్చారు ముత్తైదులు, ఏదో జోరున వానుంది, ఇల్లు కదిలే పరిస్థితి కాదు, ఏ సునామీ వస్తాయి కదా, ఇహ ఇల్లు కదిలే పరిస్థితి లేదు, ఒక్క ఇది కూడా దొరకలేదు ముత్తైదు, మనం పెడదామంటే కూడా ఇల్లు దాటి అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు ఒకళ్ళు తక్కువ అయ్యారు అనుకో, అమ్మవారికి ఇచ్చిన బుట్ట వాయినాన్ని క్షమించమని అడిగి ఆవిడకి ఇచ్చేయడం. అందుకని బుట్ట వాయినం తప్పనిసరిగా అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా అయ్యాక ఒక ముత్తైదు అని కూర్చోబెట్టి ఆవిడికి సాక్షాత్ అమ్మవారిగా భావించి అమ్మవారికి చేసిన పూజ అంతా చేసి పాదాల నుంచి శిరస్సు దాకా ఆవిడికి కూడా పూజ చేసి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి నమస్కారం చేసి ఆ వాయనం ఇచ్చేటప్పుడు తోరం కూడా కడతారు. తోరం కట్టి వాయనం ఇచ్చేటప్పుడు అడుగుతారు, నా వాయనం పుచ్చుకున్న వారెవరు అని. ఆవిడ చెప్తుంది, నేనే సాక్షాత్తు మంగళగౌరీదేవి నేనే. 3 సార్లు అడుగుతుంది. అలాగే కోరితి వరం అంటుంది, పూజ చేసిన ఆవిడ. తాంబూలం తీసుకున్న ఆవిడ ఇస్తిని వరం అంటుంది. అంతే, వరం ఏమిటి, నువ్వు మనసులో ఏం కోరుకున్నావు బయటికి చెప్పక్కర్లా, నువ్వేం కోరుకుంటే
అది నేను ఇచ్చాను అని తెలుగులో చెప్పిస్తారు అందరికీ అర్థం కావడానికి. అంటే మనం తాంబూలం ఇచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ సాక్షాత్తు మంగళగౌరీదేవి. సాటి స్త్రీని అమ్మవారుగా భావించే ఒక గొప్ప సంప్రదాయం అమ్మ ఇది, ముత్తైదుని పెట్టుకోవడం. ఇంత గొప్పగా పెట్టుకున్నాక రేపొద్దున ఈ తాంబూలం తీసుకున్న ఆవిడ తనకి తాంబూలం ఇచ్చిన అమ్మాయి గురించి చెడుగా ఆలోచిస్తుందా, లేదా ఇచ్చిన ఆవిడ గురించి ఆలోచిస్తుందా? 4 వారాలు నలుగురికి ఇలా ఇచ్చుకుంటూ 5 ఏళ్ల పాటు కనుక చేసినట్టయితే ఎంతమందితో ఈవిడికి సత్సంబంధాలు ఉంటాయి, ఎంతమందికి ఈవిడి మీద సదభిప్రాయం ఉంటుంది. చూడండి ఎలా విస్తరిస్తోందో. మెయిన్ కాజ్ అదే కదమ్మా. మెయిన్ అదే అమ్మ. ఒకవేళ ఉద్యాపన సంవత్సరం అనుకోండి, ఆ రోజు చేయాల్సిన పనులు ఏవైనా మనం ఉద్యాపన మొదలుపెట్టిన సంవత్సరం కూడా చేయొచ్చు, చివరే చెయ్యాలని లేదు. కానీ ఉద్యాపన ఎప్పుడు చేయాలంటే కొత్త పెళ్లి కూతురికి ఇవ్వాలి ఉద్యాపన. కొత్త పెళ్లి కూతురికి ఇప్పుడు పెళ్లి కూతురిని చేస్తారు, మెడలో తాళి కట్టాలి, తాళి కట్టు ఉండాలి. అప్పుడు ఒక పాత్రలో 12 జోళ్ళు అంటే 12 రెళ్ళు అరిసెలు వేసి దాని మీద ఒక రవికెల బట్ట వాసినగా కట్టి ఇంకా మిగిలినటువంటి ముత్తైదువులకి ఇచ్చే వాళ్ళు లెక్క చెప్తారు. ఆ భాష బాగుంటుందన్నమాట. ఏమంటే లక్కజోళ్ళు అంటారు. లక్కజోళ్ళు అంటే లక్క పిడతల్లో పసుపు కుంకాలేసి, ప్లాస్టిక్ కాదమ్మా, లక్క పిడత బ్యాంగిల్స్ కి యూజ్ చేస్తారు. అదే బ్యాంగిల్స్ వాడేది కదా, లక్క పిడతలంటే కొయ్యవి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇస్తారు కదా, రంగులేసి లక్క రంగు పూసి, అట్లాంటివి పూర్వం అవే ఉండేవి. ఆ లక్క పిడతల్లో అదే వాటిల్లో పసుపుకొకటి, కుంకానికొకటి, కాటుక, నల్ల పూసలు, అద్దము, దువ్వెన, ఇలాంటివన్నీ ఇచ్చి ఈ రోజుల్లో అయితే ఇంకా తాళా కూడా ఇస్తున్నారులేమ్మా, మేకప్ కిట్ ఇస్తున్నారు. ఆ రోజులు అవి వాడేవారు కాదు. అవన్నీ ఆరోగ్యకరమైనటువంటివి. నిజంగా ఓపిక ఉంటే మెహందీ కోను కాకుండా గోరింటాకు రుబ్బి ముద్ద ఇవ్వండి. కాదు, గోరింటాకు రుబ్బిన ముద్ద ఇవ్వాలి. మెహందీ కోనిస్తున్నారు అందరూ, నేనని నవ్వుతూ అంటున్నాను. అవన్నీ పెట్టి తాంబూలం పెళ్లి కూతురికి ఇస్తారు. పైగా దాని మీద మట్టెలు, వెండి మట్టెలు, బంగారపు మంగళసూత్రాలు, ఇవన్నీ కూడా ఇవ్వాలి ఉద్యాపన చేసేటప్పుడు. ఎవరికి కాదు, పెళ్లి కూతురికి, కొత్త పెళ్లి కూతురికి ఇవన్నీ ఇస్తూ మంగళసూత్రాలు, మట్టెలు, సరే గాజులు, ఇంకా మిగిలినటువంటి సామాను ఇదంతా ఇస్తారు. సరే ఇవన్నీ ఇస్తున్నప్పుడు బంగారపు మంగళసూత్రాలే ఇవ్వగాలి, ఒక చీర కూడా పెడతారు. ఇది ఉద్యాపన చేసే పని. ఒకవేళ కొత్త పెళ్లి కూతురు దొరకకపోతే ఆగండి, ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోరా? చుట్టుపక్కల వాడలో ఇళ్లలో ఎవరైనా ఇవ్వచ్చు. మన వాళ్ళకి ఇవ్వాలనే ఉందమ్మా, అసలు ఇవ్వకూడదు కూడా. మన వాళ్ళకి ఇచ్చుకుంటే ఏమిటి, మనలో మనం ఇచ్చుకున్నట్టే కదా. పరాయి వాళ్ళకి ఇచ్చిందే మనకి దక్కుతుంది, రైట్? మనకి ఇచ్చింది కాదు. అమ్మ 5 సంవత్సరాలకి 5 డిఫరెంట్ కథలు ఉంటాయా? ఒకటే కదమ్మా, ఒకటే సుశీల కథ అంతే. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.